ఎన్ని సంవత్సరాలైనా నా సాక్ష్యాన్ని ఎక్కడ మీతో పంచుకోలే. అంతేకాకుండా బయట ఎక్కడ కూడా నా సాక్ష్యాన్ని చెప్పలే. ఒకవేళ బయట ఎక్కడ నా సాక్ష్యం చెప్పాను అనుకోండి, వారు రాలేదు, వారు చూడలేదు, వారు తెలియదు కనుక నేను చెప్పిందల్లా నమ్ముతారు. కనుక ఇక్కడ నేను పుట్టి పెరిగిన కాడ నుండి ఈ వయసు వచ్చేంత వరకు నన్ను చూసిన వ్యక్తులు పట్టినపల్లి బిడ్డలు ఉన్నారు. నా వివాహము కాకముందు నాకు పరిచయమైనటువంటి బిడ్డలు ఉన్నారు. అలాగే పరిచర్యకు వచ్చిన తర్వాత ఈరోజు వరకు నన్ను చూస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. కనుక ఒక చిన్న సాక్ష్యం ఒక 10 నిమిషాలు చెప్పిన తర్వాత చిన్న బ్రేక్ ఉంటుంది. తర్వాత మనం నేరుగా వాక్యంలోనికి వెళ్తాం. చాలా సమయం ఉంది. ఏకదాటిగా పాటలు పాడి నిద్రపోతారు, ఏకదాటిగా సాక్ష్యం చెప్పినా నిద్రపోతారు, ఏది చెప్పినా ఇబ్బంది. కనుక నా సాక్ష్యాన్ని గత రాత్రి నేను పండుకున్నప్పుడు దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచారు. కనుక క్షుణ్ణంగా క్లుప్తంగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంఘాలలో ఈ మందిరాల విషయంలో కొంచెం విభేదాలు తల సమస్యలు వచ్చినప్పుడు కొన్ని నిందలు వచ్చినాయి నా మీద, కొన్ని అపోహలు వచ్చినాయి. ఏమిటి అపోహలంటే, మొన్నటిదాకా కారుల దోలు వచ్చినాడు ఈయన సేవకుడు అన్నారు ఒక ఆమె. ఓకే, అన్నిటికీ రోజున ఒక పరిష్కారం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా నాడు మొన్నటిదాకా దొంగతనాలు చేయలేదంటే ఇంక బాగుండేది. ఎవరి కష్టపడడంలో తప్పుందా? లేదు కదా. మనిషి బతకాలంటే ఏం చేయాలా? కష్టపడాలి, ఏదో ఒకటి చేయాలి. దొంగతనం చేసి దోచుకుంటే తప్పు, కష్టపడడంలో తప్పేమి కూడా లేదు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, క్లుప్త సాక్ష్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా పేరు అందరికీ తెలుసు, స్థానిక బిడ్డలు కాబట్టి మళ్ళీ ఇది లైవ్ కాస్ట్ అవుతుంది కనుక నేను అందరూ అర్థమయ్యే విధంగా, నా పేరు ప్రసంగి రాజు. అసలు పేరు రాజు. మా ఇంటి పేరు ధర్ముల. ఆ రాజు కాస్త ప్రసంగి రాజు అయ్యాడు బాప్తిసం తీసుకున్న తర్వాత. మా అమ్మగారి పేరు శారద, మా నాన్నగారి పేరు వీర్రాజు, మా తాత పేరు రాజులు, నా పేరు రాజు. రైట్, ఆ రాజులు కూడా పక్కన పెట్టండి. కానీ కనుక మాది జంగారెడ్డిగూడెం మండలం, పట్టినపాలెం అంటారు కానీ పిడకప్పగూడెం గ్రామం మాది. రెండు కలిసే ఉంటాయి. ఎక్కువ పలికేది ఏంటంటే పట్టినపాలెం అంటారు. కనుక పిడకప్పగూడెం అనే గ్రామం, చిన్న విలేజ్. నా సేవా జీవితం ఎలా ప్రారంభించబడింది అనగా, నేను చదువుకునే వయసులో దేవుడు నాకు ఒక స్వరాన్ని వినిపించారు. ఏమిటి ఆ స్వరం? నేను 5వ తరగతి చదువుతున్నాను, హాస్టల్లో ఉన్నాను. ప్రభు చాలా క్లియర్గా, అప్పటికే నేను చాలా దైవభక్తి కలిగి పెరుగుతూ ఉన్నాను. నా పుట్టుక నుండి కూడా నేను క్రీస్తుని ఎరిగిన వాడును. మధ్యకాలంలో నేను క్రీస్తుని ఎరిగిన వాడిని కాదు, పుట్టుక నుండి కూడా క్రైస్తవుడిని. నా తల్లిదండ్రులు నేను పుట్టక ముందు నుండి కూడా వాళ్ళు దొరమామిడి ప్రార్థనకి వెళ్ళేవారు, టీపాల్ అనే దైవచనుల దగ్గర. ఆ దైవచనుల దగ్గరే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. మా అమ్మగారు అక్కడే తీసుకున్నారు, మా నాన్నగారు కూడా అక్కడే బాప్తిస్మం తీసుకున్నారు. కనుక మా తల్లిదండ్రులకి నేను ప్రథమ కుమారుని అన్నమాట. ఇలా చదువుకుంటున్నటువంటి చిన్నప్పటి నుండి కూడా నాకు చాలా ఈ సంగీతములు వాయించడం అంటే చాలా ఇష్టం. కనుక మా ఊరు పిడకప్పగూడెంలో బాబు గారు అని ఒక దైవజనుడు వస్తూ ఉంటారు. ఆ చర్చిలో మా చిన్నతనంలో ధర్మాముడు వెళ్ళేవారు. ఆ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. రాను ఆయన ఆగిపోయారు. ఇక మా ఊర్లో ఉన్నటువంటి మా అమ్మగారు కానీ అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు విశ్వాసం. మరి దూరం అయిపోయిందని, పాస్టర్ గారు రావట్లేదని బాబు గారి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు. అటువంటి తరుణంలో మేము కూడా ఆ సంఘానికి వెళుతూ ఉండేవాడిని. చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అక్కడ డోలక్ ప్లే చేసేవాడిని. తర్వాత కాంగో కొన్నారు. అలాగే ఈ మ్యూజిక్ ప్లే చేయాలంటే చాలా ఇష్టంగా ఉండేది. తర్వాత నేను
హాస్టల్కి వెళ్ళాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. అది వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్నటువంటి సత్యం, ఆ విషయం కూడా నాకు తెలియదు. ఆయన పలికినటువంటి మాట దర్శనంలో చాలా స్పష్టంగా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్వరం మళ్ళీ ఎక్కడా నేను వినలే. అంతటి ధీటైన, అంతటి అద్భుతమైన స్వరం మళ్ళీ ఎక్కడ నేను వినలే. ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట, నా కుమారుడా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు, నిన్ను నా సేవలో నేను వాడుకుంటానన్నారు. ఆ మాట పలికిన తర్వాత ఇంకొక మాట కూడా ఉన్నారు, క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరంగా నిలబడు, కుడికి గాని ఎడమకి గాని తొట్టెళ్ళొద్దు అన్నారు. ఈ మాట కూడా తెలియజేశారు. రైట్. ఉదయాన్నే లేచిన తర్వాత కూర్చొని చాలా ఆలోచన చేశాను. దేవుడు నన్ను వాడుకుంటాడా అని అనుకుని టేక్ ఈజీగా ఆ మాట నేను విడిచిపెట్టేశాను. అయినప్పటికీ కూడా నేను హాస్టల్లో ఉన్నప్పుడు, అమ్మగారిని అడగండి ఇప్పటికి చెప్తారు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఈ పట్టణపాలె సంఘంలో ఏం జరుగుతుందో అన్నిటిని కూడా దేవుడు బయలుపరిచేవాడు. నేను చెప్పాను, అమ్మా, సంఘములో 3 వ్యక్తులు సంఘం నుండి బయటికి వెళ్ళి వాళ్ళు వేరొక సంఘానికి వెళ్తారన్న పేర్లు కూడా చెప్పాను. వారం తిరగకుండా వాళ్ళు అదే పని చేసి వేరే సంఘానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఒక వ్యక్తి హార్ట్ ఆపరేషన్ చేయాలి, 1,00,000 రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్ చేస్తే అతడు బతుకుతాడని దేవుడు తెలియపరిచాడు. ఒకవేళ ఆపరేషన్కి తీసుకెళ్ళి ఇంట్లోనే పెట్టుకుంటే చచ్చిపోతాడని కూడా దేవుడు బయలుపరిచాడు. ఆ విషయం వెంటనే అక్కడ ఫోన్ చేశా, ఇదమ్మా పరిస్థితి అన్నా. ఓకే, అవును బాబు, ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. చెప్పిన విధముగానే ఆయన 4 రోజుల తర్వాత ఆయన కూడా మరణించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాగ దేవుడు తన దర్శనముల ద్వారా అన్నిటిని కూడా సంఘములో జరుగుతున్నది నాకు బయలుపరుస్తా వచ్చేవాడు. నేను మరలా ఇంటికి ఫోన్ చేసి మళ్ళీ తెలియజేసేవాడు. ఏదైతే మాట్లాడేది అది అక్షరాల నెరవేర్చబడుతూ ఉండేది. అలా నా జీవితం కొనసాగించబడుతూ ఉంది. నేను బాల్య దినముల నుండి కూడా మా మేనమా ఉన్నారు, దానియులు గారని, కంగళవారిగూడెం. ఆయనతో పాటు ఆయన అప్పటికే దైవజనుడు, సేవలో ఉండేవాడు. తనతో పాటు సేవలో నేను వెళుతుండేవాడిని. చిన్నప్పటి నుండి అదేంటో దేవుని ప్రణాళిక, నా ప్రణాళిక ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఊహ వచ్చిన కాని నుండి కూడా సేవకులతోనే పెరిగాను, సేవకులతోనే ఉన్నాను, సేవకులతోనే పెరిగాను. సేవకులతో వాళ్ళకి పరిచర్య చేసేవాడిని. అలా పరిచర్య చేస్తూ 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 నూతనమన్న పాలెంలో హాస్టల్లో జాయిన్ అయ్యా. అక్కడ దైవజనులు ప్రసాద్ గారి దగ్గర నేను బాప్తిస్మం తీసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకొని అక్కడ కూడా నేను ఆ ప్రాంతంలో కూడా సండే స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. సండే స్కూల్ లీడ్ చేసేవాడిని, సండే స్కూల్ లీడర్ని, సండే స్కూల్ చక్కగా నడిపిస్తూ ఉండేవాడిని. నాకు అక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మందిరంలో ఇదివరకు తాటాకు మందిరం, అప్పట్లో అన్నీ కూడా తాటాకు మందిరాలు ఉండేవాళ్ళు. పాస్టర్ గారు అనేవారు, చిరాకుగా ఉందాం అలకాలంటే నాకు పని మింది, నాకు ఖాళీలే, నాకు ఖాళీలు అనేవాళ్ళు. సరే, వాళ్ళు అలాగా రారని చెప్పేసి, ఏమండి మేమే ఏం చేస్తున్నాను, లీడర్ కాబట్టి ఒరే బకెట్లు పట్టుకుంటాను, వెళ్ళి పేడ తీసుకొచ్చి ఆ మొత్తం మేమే అలికేసేవాళ్ళు. బేను భలే వస్తారువా అనేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చి దేవునికి స్తోత్రం. అలాగే అన్ని చాలా యాక్టివ్గా ఉండేవాడు. దైవజనుడు ఏదని చెప్తే చాలా దాన్ని వాగ్దానముగా తీసుకొని దాన్ని చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడు. అలాగ నా సంఘంలో కూడా ఒక మంచి గుర్తింపు పొందుకున్నాను. అలా దైవజనులు ఎక్కడున్నా కానీ ఒక మంచి గుర్తింపు కలిగిన ఆ వ్యక్తిగా నేను సేవలో ఆ దినాలలో అలా పెరుగుతూ వచ్చాను. తర్వాత నా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దానికి చాలా రీజన్స్, కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోలేను. దేవునికి స్తోత్రం. ఒక సమస్య మాత్రం చెప్పుకోగలను. నా చదువు మధ్యలో ఆగడానికి గల మెయిన్ కారణం ఏంటంటే నా కంటి చూపు ఒకటి. నా చదువు మధ్యలో ఆపేయడానికి నా కంటి సమస్య వల్లే నా చదువు 8వ తరగతిలోనే, మొన్న ఒక బిడ్డ అడుగుతుంది, పాస్టర్ గారు మీరు ఎంత చదివారని. మా పాప అంది, డాడీ మీ చదువు దాటేసాను డాడీ అంది.
కనుక 8వ తరగతిలోనే చదువు ఆపేశాను. నేను చదువు ఆపిన తర్వాత